రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయంది. హైదరాబాద్లోనూ 2 రోజులు వర్షాలు పడతాయంది ఐఎండీ. నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు హైదరాబాద్ సిటీలో ఎండ కొట్టింది. తర్వాత హఠాత్తుగా మబ్బులు కమ్మేసింది. సిటీ అంతటా వర్షం దంచికొట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలంలో ఉరుములతో కూడిన వర్షం పడింది. మల్లారంలో పిడుగుపాటుకు యువ రైతు నాగరాజు మృతి చెందాడు. పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడడంతో నాగరాజు మృతి చెందాడు. వెదర్ అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, వెదర్ అప్డేట్స్ ఏంటి ప్రెజెంట్? రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే చేసిందని చెప్పాలి. ఈ వర్షానికి సంబంధించి రానున్న 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాలన్నిటికి కూడా రానున్న 4 రోజులు ఉంటే, అయితే 2 రోజులు మాత్రం హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా చూడొచ్చు, నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వాతావరణం ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉండడం, ఆ తర్వాత 3-4 గంటల సమయం నుంచి అంటే సాయంత్రం సమయం నుంచి మొత్తం ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, పూర్తిగా అంటే 10 గంటల వరకు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడిన సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా మిడ్ నైట్ వరకు కూడా కంటిన్యూ అయిన సిచ్యువేషన్ కనిపించింది. అదేవిధంగా వాటర్ లాగింగ్స్ అనేవి చాలా వరకు ఏర్పడడం, ట్రాఫిక్ సంబంధించి కూడా ఇబ్బందులు ఏర్పడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా వర్షాలు అనేవి కనిపించకపోవడం, నిన్నటి నుంచి కూడా ఈ వర్షాలు పడడంతో కాస్త ఉపశమనం దొరకడం, అదేవిధంగా పబ్లిక్ కూడా దీనికి సంబంధించి కొంచెం ఇబ్బంది పడ్డా కూడా ఉపశమనం దొరికిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపించింది. అయితే ఈ 4 రోజులు కూడా ఈ 2 రోజుల పాటు జిహెచ్ఎంసీ పరిధిలో పడితే, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి 4 రోజుల పాటు వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా ఇటు జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, యాదాద్రి కావచ్చు, ఈ ఏరియాలలో ప్రెసెంట్ కొన్ని అలర్ట్లు అయితే జారీ చేసింది. ముఖ్యంగా జిల్లాలకైతే కొన్ని అలర్ట్స్ అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఈ 2 రోజుల పాటు కూడా రెయిన్ అలర్ట్ ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలపడంతో నిన్నటి నుంచి కూడా ఏవైతే వర్షాలు పడుతున్నాయో, వర్షాల కారణంగా ఇటు వాటర్ లాగింగ్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, పబ్లిక్ ఇబ్బంది పడకుండా వాళ్ళకి సంబంధించి పూర్తిగా చర్యలు తీసుకునే విధంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పాలి. ముఖ్యంగా ఈ రానున్న రోజులు కూడా ఈ 4 రోజుల పాటు దాదాపు గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలతో కూడిన వాతావరణం, వర్షాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలపడంతో దీంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ సూచించింది. ఇందులో భాగంగానే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది, హైడ్రాకి సంబంధించిన మాన్సూన్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా, దీనికి సంబంధించి రెస్పాన్స్ టీం కూడా అప్రమత్తమయ్యారు. నిన్నటి నుంచి కూడా ఈ వర్షాలకు సంబంధించి సూచన ఉండడంతో ఈ 4 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి అప్రమత్తం అవ్వడం, అదేవిధంగా దీనికి సంబంధించిన చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా వాతావరణం ఒకలాగా ఉంటే సాయంత్రం అవగానే వాతావరణం మారిపోవడం, ముఖ్యంగా ఉపరితల ద్రోణి, ఋతుపవనాల ద్రోణి కారణంగా ఉత్తరప్రదేశ్కి సంబంధించి వాయుగుండం అనేది ఏర్పడడం, వాయుగుండం ఏర్పడిన కారణంగానే ప్రజెంట్ ఈ వాతావరణానికి సంబంధించి వర్షాలు పడుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలపడంతో ఇందులో భాగంగానే ఈ 4 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి తెలపడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా హైడ్రాకి సంబంధించిన స్పెషల్ టీం కూడా పాల్గొనడం, అదేవిధంగా వాటర్ లాగింగ్స్ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అంటే పబ్లిక్ ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాలు కావచ్చు, సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు కనుక ఉంటే, ఒకవేళ వర్షం కనుక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడితే మాత్రం దానికి సంబంధించిన పూర్తిగా చర్యలు చేపట్టి వాటన్నింటినీ కూడా క్లియర్ చేసే సిచ్యువేషన్లో ప్రజెంట్ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉంది. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఈ వర్షాలు అనేవి ఎక్కువగా పడే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి పబ్లిక్ ఉద్యోగాలు ముగించుకొని వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ కి సంబంధించి కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, ఎక్కడైనా కానీ ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటే అక్కడ మాత్రం డైవర్షన్ చేసే విధంగా, ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకునే విధంగా అయితే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, అయితే డిఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లతోటి సమన్వయంతో ప్రెజెంట్ అయితే ఈ రానున్న రోజులు, ఈ 4 రోజుల పాటు కూడా వర్షాలకు సంబంధించి అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ 4
రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు ఉంటాయి అని చెప్పేసి మోస్తారు నుంచి భారీ వర్షాలు, అదేవిధంగా ఈదురుగాలతో కూడిన వర్షాలు ఉంటాయి, అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ వర్షాలన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, బయటికి వస్తే కనుక అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పేసి అయితే వాతావరణ శాఖ తెలుపుతున్న సిచ్యువేషన్స్ రేవంతి.